నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గత 9 నెలల పాలనపై మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు, అంధకారం నుంచి రాష్ట్రాన్ని బయటపడేశామని వెల్లడించిన సీఎం. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిగమించి ముందుకు వెళ్తున్నామని వ్యాఖ్య. అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు నిబద్ధతతో పనిచేయాలని సూచించిన ఉప ముఖ్యమంత్రి. ప్రసిద్ధ గుణదల మేరీమాత ఉత్సవాలతో నగరంలో నెలకొన్న ఆధ్యాత్మిక సందడి. ఘనంగా ప్రారంభమైన గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర 102వ మహోత్సవం. భారీగా తరలి వస్తున్న భక్తజన. గడిచిన 19 నెలల్లో రాష్ట్రాన్ని అగాధం అంధకారం నుంచి బయటపడేశామని, కుప్పకూలిన వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టగలిగామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే తొలి ప్రాధాన్యమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం జరిగింది. గత 19 నెలల ప్రభుత్వ పాలన, పథకాల అమలు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గడిచిన 19 నెలల్లో రాష్ట్రాన్ని అగాధం అంధకారం నుంచి బయటపడేశామని, కుప్పకూలిన వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టగలిగామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం ద్వారా నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటామని, ప్రతి 3 నెలలకు ఒకసారి పనుల పురోగతిపై బేరేజు వేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు అవసరమా అనే చర్చ సరికాదు. పేదలను ఆదుకోవడానికి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అవసరమే అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిగమించి ముందుకు వెళ్తున్నామని, నిర్ణయాల అమలు, పనుల పూర్తి విషయంలో అలసత్వం వద్దని సూచించారు. క్షేత్రస్థాయిలో ఇంకా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని అప్రమత్తం చేశారు. ఉదాసీనత వీడాలని, పారదర్శకతతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు నిబద్ధతతో పనిచేయాలని నిర్దేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 4 గోడల మధ్య మంత్రులు, ఉన్నతాధికారులు తీసుకునే ప్రజోపయోగ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థవంతంగా అందాలంటే అంతా సమిష్టిగా పనిచేయాలని నిర్దేశించారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీ పడడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. ప్రాచీన నృత్య కళలో ఒకటైన ఆంధ్ర నాట్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. స్వర్గీయ నటరాజ రామకృష్ణ ఆంధ్ర నాట్యానికి ప్రాచుర్యం కల్పించేందుకు విశేష కృషి చేశారని తెలిపారు. ఆంధ్ర నాట్యానికి ప్రాచీన హోదా కల్పించేందుకు ఆయన శిష్య ప్రశిష్యులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో స్వర, నర్తన, సంగీత, నృత్య శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర నాట్య సంగమం కార్యక్రమాన్ని నిర్వహించారు. యువ కళాకారుల ఆంధ్ర నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత గురు కళాకృష్ణ నిర్వహణలో పద్మమోహన్ దెందులూరి నవజనార్దన పారిజాతం ప్రదర్శన అలరించింది. ముఖ్యంగా బామనే సత్యభామనే అంటూ ఆమె పద నర్తనం ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకుంది. నాట్య గురువు కళాకృష్ణ నటువంగం నాట్య దర్శకత్వంలో సాగిన నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను గావించాయి. ఈ సందర్భంగా అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు మునిరత్నం నాయుడు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి, కళారంగ ప్రముఖులు గోళ్ల నారాయణరావు తదితరులు మాట్లాడుతూ, దేవాలయాల్లో పవిత్ర సేవగా, ఆస్థానాల్లో కళా ప్రదర్శనగా ఆంధ్ర నాట్యం విరాజిల్లిందని అన్నారు. ఆంధ్ర నాట్యానికి పూర్వ వైభవం తెచ్చేందుకు నటరాజ్ రామకృష్ణ చేసిన కృషి ఆయన శిష్య ప్రశిష్యులు కొనసాగించడం అభినందనీయమన్నారు. ఆంధ్ర నాట్యానికి ప్రాచీన హోదా తీసుకురావాలని అన్నారు. నవత కర్ణాటి, పద్మశ్రీ ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నృత్యం అనేది ఒక దేహంతో చేసే విన్యాసమే కాదని నా అభిప్రాయం అండి.
అంటే మనస్సు, శరీరం అణువణువును కూడా దేవునికి నివేదించే ప్రక్రియే శాస్త్రీయ నృత్యం అని నా అభిప్రాయం అండి. సాధారణంగా కళలు కానివ్వండి, నాగరికతలు కానీ వాటికి పుట్టినిళ్ళు నదీ తీరాలు. అలాగే మన కృష్ణమ్మ తీరం కూడా చాలామంది కవులకు, కళాకారులకు పుట్టినిల్లు. 2000 సంవత్సరాల మహోన్నత చరిత్ర గల ఆంధ్ర నాట్యానికి మన పునర్వైభవం తేవటానికి ఈ రోజున స్వర్ణార్తన వారు ఈ విజయవాడ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయక విషయం. ఇది చాలా ప్రాచీన సాంప్రదాయం, ఆంధ్రులకు గర్వదాయకమైన నాట్యం. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రతి దేవాలయంలో కూడా దేవదాసీల నర్తనలు ఉండేవి. వారిని రాజులు, చక్రవర్తులు పోషించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, ఆదరించేవాళ్ళు. అయితే కాలక్రమేణా అది దేవదాసి చట్టం రావటం ఇవన్నీ కూడా రూపుమాపిన తర్వాత ఆంధ్ర నాట్యానికి ప్రాచుర్యం లేకుండా పోయింది. అలాంటి సమయంలో నాట్యాచార్య నటరాజ రామకృష్ణ గారు మళ్ళీ ఆంధ్ర నాట్యాన్ని, నవజనార్దనాన్ని ఆయన మళ్ళా పునరుజ్జీవింపజేశారు. నిజంగా నటరాజ రామకృష్ణ గారు లాంటి మహనీయుడు తెలుగునాట పుట్టడం మన అందరికీ గర్వదాయక విషయం. అలాగే రామప్ప శిల్పాల్లో ఉన్న నాట్య భంగిమల్ని అనుసరించి పేరిణి శివతాండవం అని కూడా వారు మళ్ళా వెలికి తీసి జీవం పోశారు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఆంధ్రనాట్యం కూడా ఒక సబ్జెక్టుగా ఎంఏలో బోధిస్తుండడం జరుగుతుంది. మేము ఇక్కడ రాబోయే కాలంలో వచ్చే సంవత్సరం సంగీతము, నృత్యము ఆల్రెడీ విభాగాలను ప్రారంభించడం జరిగింది పోయిన నెల 29వ తారీఖున. కాబట్టి ఆంధ్రనాట్యాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం, కూచిపూడి నాట్యంతో పాటు, భరతనాట్యంతో పాటు. కాబట్టి జీవితాన్నే దీనికి అంకితం చేసినటువంటి నటరాజ రామకృష్ణ గారు, పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారి జీవితం, వారితో నాకు అనుబంధం ఉంది. కాబట్టి అటువంటి మహనీయుని శిష్యురాళ్ళు ఇక్కడ ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, నేను రావడం నాకు ఆనందంగా ఉంది. తప్పకుండా వారి ఆత్మ ఎక్కడున్నా ఈ విశ్వవిద్యాలయాన్ని, అదేవిధంగా ఈ కార్యక్రమాలను జయప్రదం చేయమని వారిని ఆశీర్వదిస్తూ, ఆశీస్సులు కోరుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్తాను. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల సాంస్కృతిక శాఖ వారు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి మాకు అనుబంధ కళాశాలలుగా ప్రభుత్వం ఆర్డర్స్ ఇష్యూ చేసింది. గోద్రేజ్ అగ్రోవెట్ సరికొత్త కీటక నాశని టకాయ్ మార్కెట్లోకి విడుదలైంది. ఈ సందర్భంగా విజయవాడలోని ఓ హోటల్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో గోద్రేజ్ అగ్రోవెట్ క్రాప్ ప్రొడక్షన్ బిజినెస్ CEO SK రాజవేలు మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో వైవిధ్యభరితమైన వాతావరణంలో వరి సాగు చేస్తున్న రైతుల ప్రయోజనాల కోసం తమ సంస్థ టకాయ్ని అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. జపాన్కు చెందిన ISK సంస్థ సైక్లాప్రిన్ THM టెక్నాలజీతో ఈ టకాయ్ని రూపొందించిందని తెలిపారు. వరిలో ప్రధానంగా కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగులను నాశనం చేయడంలో ఇది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని వివరించారు. నాట్లు వేసిన తరువాత కీలకమైన ప్రాథమిక దశ అయిన 15 నుంచి 30 రోజుల మధ్య ఒకసారి, మళ్లీ 40 నుంచి 60 రోజుల మధ్యలో ఒకసారి 160 మిల్లీలీటర్ల మోతాదులో పిచికారీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మందు పంటలను ఆశించిన పురుగులు ఆహారం తీసుకోకుండా తక్షణమే అడ్డుకుంటుందని, దీర్ఘకాలం పాటు తెగుళ్లను అదుపు చేస్తుందని తెలిపారు. టకాయ్ అనేది వరితో పాటు మొక్కజొన్న, మిరప, క్యాబేజీ, సోయాబీన్, శనగ, చెరుకు పంటలకు కూడా వినియోగించవచ్చని వివరించారు. రైతుల ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ కోసం తమ సంస్థ
చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జర్నల్ హెడ్ మధు, అసిస్టెంట్ మేనేజర్ మురళీ మోహన్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. Good morning everyone. My name is Rajavelu NK. I am the CEO for the crop protection business of Godrej Agrovet. Today we are very happy to introduce a new rice product, insecticide by the name called Takai, powered by Cycloprin technology. And this is the product which the farmers can benefit for controlling the most two important dreaded pests, which is stem borer and leaf folder. These two pests can cause yield loss up to 80%, and this technology, Cycloprin for Takai, will be able to help the farmers to control this pest very effectively. This product is an outcome of the joint collaboration between Godrej Agrovet and ISK Japan. And Godrej is known for introducing several new products, especially the Japanese product, into this country. ఈరోజు వచ్చేసి మనం గోద్రేజ్ అగ్రోవిట్లో టకాయ్ అని చెప్పేసి ఒక కొత్త ప్రోడక్ట్ సైక్లానిలిప్రోల్ అనే టెక్నాలజీతో తీసుకొస్తా ఉన్నాము. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనం ఐఎస్కే జపాన్తో కొలాబరేట్ అయ్యి ఆ ప్రోడక్ట్ తీసుకొస్తా ఉన్నాం అనమాట. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు దేనికి పనిచేస్తుందంటే లీఫ్ ఫోల్డర్కు, తర్వాత స్టెమ్ బోరర్, తెలుగులో మనం చెప్పుకుంటే గిన వరిలో వచ్చే కాండం దొలుచు పురుగు, ఆకు చుట్టు పురుగు, ఈ రెండు రకాల పురుగులకు ఈ మందు అనేది పనిచేస్తుంది. ఈ మందును మనకు సార్ చెప్పినట్టు ఇందాక ఏంటంటే గిన రైతు ఎవరైనా కానీ మనము ఈ స్టెమ్ బోరర్ కానీ లీఫ్ ఫోల్డర్ కానీ రెండు కూడా మొక్కలోకి స్టెమ్ బోరర్ వెళ్ళిన తర్వాత ఏ మందు స్ప్రే చేసినా కూడా కంట్రోల్ అవ్వడం అనేది చాలా కష్టము. సో మనం మొక్కలోకి లోపలికి కాండంలోకి వెళ్ళకముందే మనము మనం నాటిన తర్వాత 15 నుంచి 30 రోజుల్లోపు మనము ఆకు చుట్టు పురుగుకి, తర్వాత అదేవిధంగా 40 నుంచి 60 రోజుల్లోపు కాండం దొలుచు పురుగుకి ఈ 160 ml ఒక ఎకరానికి మోతాదు మనం వాడుకోవాలి ఈ ప్రోడక్ట్. అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ విద్యార్థి గృహం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక శారదా కళాశాలలో వేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎన్ షణ్ముగం మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు అందచేయడం అభినందనీయమని అన్నారు. మొత్తం 120 మందికి 2000 చొప్పున చెక్లను అందజేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు మాజీ మేయర్ జంధ్యాల శంకర్, ఉపాధ్యక్షుడు ఎం సత్యనారాయణరావు, కార్యదర్శి జీవీఎస్ రాఘవరావు, బీవీఎస్ చలపతిరావు, కొప్పరపు బలరామ కృష్ణమూర్తి, కె రామనారాయణ పాల్గొన్నారు. సంస్థ తరపున చేస్తున్న సేవా కార్యక్రమాలు వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో డాక్టర్ హరినారాయణ గారు, తుమ్మలపల్లి హరినారాయణ గారు ద్వారా 1944లో స్థాపించిన తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ స్టూడెంట్స్ బ్రాహ్మిన్స్ హాస్టల్ సంబంధించి ఆ సంస్థ నుండి 100 వేదం చదువుకున్న పిల్లలకి సంస్థ ఒక మేనేజ్మెంట్ ద్వారా ప్రతి పిల్లలకి 2000 రూపాయలు సంస్థ నిధుల నుండి వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి ఎక్స్ మేయర్ గారు జంధ్యాల శంకర్ గారు, అలాగే లోకనాథ్ శర్మ గారు, అలాగే ఎస్పీ రిటైర్డ్ ఎస్పీ సత్యనారాయణ గారు, విశ్వనాథన్ గారు, అలాగే చాలామంది పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకి, ఆ సంస్థకి, హరినారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని నమస్కారం. తుమ్మలపల్లి హరినారాయణ గారు, డాక్టర్ తుమ్మలపల్లి హరినారాయణ గారు తన ఎంటైర్ ప్రాపర్టీని, ఆస్తిని పూర్తిగా ఎకనామికల్గా బ్యాక్వర్డ్ అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి బాలబాలికల విద్యాభ్యాసం ఇచ్చారు. అది సంథింగ్ చాలా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. వారు ఇచ్చిన లక్షలు కొంత ఆస్తే కాకుండా పూర్పు విద్యార్థులు కూడా మా అందరికీ ఇచ్చిన డబ్బుని కార్పస్ ఫండ్లో వేసి, అంటే ఆ డబ్బుని వాడకుండా ఆ వచ్చే ఇంట్రెస్ట్తోనే మేమందరికీ సహాయం చేయటం జరుగుతుంది. మేము చేసే సహాయం చిన్నదైనా కూడా 35 మంది పైగా బాలికలకి బాలురికి ఒక హాస్టల్ కూడా రన్ చేస్తున్నాము. కొద్ది రోజుల్లో ఇంకొక పెద్ద హాస్టల్ కూడా విశాలంగా కట్టడానికి మేము అన్ని ప్రయత్నాలు చేశాము. అది కూడా టేకప్ చేస్తామండి. తర్వాత ఏమో వారి పేరుతో గుడివాడలో కూడా ఒక కాలనీని కూడా డెవలప్ చేయాలి. వారి ఇచ్చిన స్థలం డెవలప్ చేసి ఆ దాంట్లో రికవరీ డబ్బుతో కూడా ఇంకా ఎక్కువ మంది బాలబాలికలకి ఎక్కువ మొత్తంలో సాయం చేసే అవకాశం మాకు వస్తుందని మేము ఆశిస్తున్నాము. మీ అందరూ చాలా సహకరిస్తున్నారు. ముఖ్యంగా పత్రిక వారు, టెలివిజన్ వారు, వీరి సహకారం వల్ల కూడా మాకు అనేక మంది అనేక విధాలుగా ఆర్థిక సహాయం చేస్తున్నారు. తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మీ ట్రస్ట్ హోమ్కు 1946లోనే ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి నుంచి నిరాఘాటంగా
ఇది చాలా పారదర్శకంగా జరిగేటువంటి సంస్థ ఇది. దీంట్లో ఏ కార్యక్రమం కూడా అంతా చెక్కు రూపంలోనే మనీ డిస్ట్రిబ్యూషను, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అందరికీ తెలుస్తూ ఇది అందరి యొక్క ఆమోదయోగ్యంతో కమిటీలో నిర్ణయాలు తీసుకొని వాటిని చక్కగా అమలు చేస్తూ మంచి పేరు సంపాదించేటువంటి సంస్థ అని చెప్పుకోవడానికి చాలా గర్వకారణంగా ఉంటుంది. దీంట్లో ఇది ప్రతి సంవత్సరము విజయవాడ వరకే అనుకున్నది తెనాలి, గుడివాడ, గుంటూరు ఇంతవరకు కూడా దీన్ని విస్తరించడం అనేది చాలా ముదావహం. విజయవాడ నగర శివారులోని కానూరు సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీకి ఎదురుగా ప్రముఖ ఐస్ క్రీం బ్రాండ్ డ్యూమార్ట్ తన 50వ బ్రాంచ్ను ప్రారంభించింది. ఐస్ క్రీం రంగంలో తమకున్న సుదీర్ఘ అనుభవంతో నిరంతరం సరికొత్త రుచుల కోసం ప్రయోగాలు చేస్తూ వినియోగదారులకు వినూత్నమైన ఫ్లేవర్లను అందించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ భాస్కర్ వెల్లడించారు. కానూరు సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీకి ఎదురుగా ప్రముఖ ఐస్ క్రీం బ్రాండ్ డ్యూమార్ట్ తన 50వ బ్రాంచ్ను లాంఛనంగా ప్రారంభించారు. వైబీ వెనీలా అనే వినూత్న నినాదంతో మార్కెట్లో లభించే సాధారణ ఐస్ క్రీంలకు భిన్నంగా రొటీన్ ఫ్లేవర్లను కాకుండా సరికొత్త కాంబినేషన్లను తాము పరిచయం చేస్తున్నామని నిర్వాహకులు వివరించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా కృత్రిమ ఎసెన్స్లకు దూరంగా ఉంటూ కేవలం అత్యంత నాణ్యమైన మరియు సహజ సిద్ధమైన ఇంగ్రీడియంట్స్తోని ఐస్ క్రీంలను తయారు చేయడం డ్యూమార్ట్ ఐస్ క్రీమ్స్ యొక్క ప్రధాన బలమని చెప్పారు. ఇప్పటికే అమెరికాలో 15 బ్రాంచ్లు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం తమ సంస్థ విజయ డైరీ, జెప్టో, స్పైసీ వెన్యూ, మోడల్ డైరీ మరియు వశిష్ఠ శ్రీలక్ష్మి వంటి ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉందని అన్నారు. అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తూ గ్లోబల్ బ్రాండ్గా ఎదుగుతోందన్నారు. దక్షిణ భారతదేశం నుండి నేరుగా అమెరికా మార్కెట్లోకి ప్రవేశించాలనే భారీ లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసి లక్ష్యాన్ని చేరుకున్నామని వివరించారు. కానూరు ప్రాంతంలోని ఐస్ క్రీం ప్రియులకు ఇప్పుడు ఈ అంతర్జాతీయ స్థాయి రుచులను స్థానికంగానే ఆస్వాదించే అవకాశం దొరికిందని తమ సంస్థను విజయవాడ ప్రజలు ఆదరించాలని కోరారు. సో నా పేరు వివేక్ అండి. మా బ్రాండ్ డ్యూమాంట్ 1999లో నాన్నగారు స్టార్ట్ చేశారు. గుణదల దగ్గర ఒక చిన్న ఫ్యాక్టరీగా స్టార్ట్ అయ్యి 2016లో పెద్ద ప్లాంట్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయిందండి. మనకు కరెంట్ ఇప్పుడు 50 స్టోర్స్ ఉన్నాయి ఇండియాలో. యుఎస్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాము, అందులో 15 స్టోర్లు ఉన్నాయి. సో మన ఆనందంగా చెప్పుకునేది ఏంటంటే వీఆర్ ద ఫస్ట్ గ్లోబల్ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ టు సెటప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ ఇండియా అండ్ యుఎస్ఏ. సో మన దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి సోర్స్ చేసే ఉన్నాయి, ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెప్పించుకుని ఇన్హౌస్ మనం పల్ప్ తయారు చేస్తాము, సాస్లు ఏవైతే ఉన్నాయో మనం ఇన్హౌస్ చేస్తాము. ఇలా చేయటం వల్లే అదే మన ఐస్ క్రీమ్లో డిఫరెన్షియేటర్. మిగతా వాళ్ళందరూ ఎసెన్స్లు అవి వాడతారు, అందరూ అని చెప్పను కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సో అది తక్కువ ఎలా వాడతామో అందుకని ప్రొడక్ట్ అంత బాగా వస్తుంది. మీకు తెలిసి ఇంగ్రీడియంట్స్ ఆర్ ద కోర్ ఫర్ ఎనీ ఐస్ క్రీమ్ అని. సో ఒకప్పుడు డెజర్ట్స్ ఫ్రోజన్ డెజర్ట్స్గా స్టార్ట్ చేసిన మేము ఇప్పుడు కంప్లీట్ ఐస్ క్రీమ్లోకి మూవ్ అయ్యాము. మా స్ట్రెంగ్త్ వచ్చి మేము చాలా కంపెనీస్కి వాళ్ళ బ్రాండ్ మీద కూడా ఐస్ క్రీమ్ తయారు చేస్తామండి. విజయ డైరీ అవ్వచ్చు, మోడల్ డైరీ ఇదివరకు చేసేవాళ్ళము, మన ఫ్రూటోహాలిక్ అవ్వచ్చు, ఇప్పుడు జెప్టో మీకు తెలిసిందే వాళ్ళ బ్రాండ్ మీద చేస్తున్నాము. తర్వాత మన స్పైసీ వెన్యూ మీకు తెలుసు, వాళ్ళ మొత్తాన్ని కంప్లీట్ ఐస్ క్రీమ్ డివిజన్ మనమే అసోసియేట్ అయి ఉన్నాం. ప్రతి ఈవెంట్లో వాళ్ళతో మనమే చేస్తాము. వశిష్ఠ శ్రీలక్ష్మి వాళ్ళతో కూడా మనమే చేస్తున్నాము. ఇట్లా మన ప్రొడక్ట్ మనదే కాకుండా మన స్టోర్స్తో కూడా కాకుండా చాలామందితో మనం డిఫరెంట్గా అసోసియేట్ అయి ఉన్నాము. మన దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వచ్చేసి పర్ అవర్ 2900 లీటర్స్ మనం తయారు చేయగలం. ఈ ప్లాంట్ వచ్చి మన విజయవాడలోనే సెకండ్ బిగ్గెస్ట్, ఆంధ్రాలోనే సెకండ్ బిగ్గెస్ట్ ప్లాంట్. మొన్న యూఎస్లో కూడా మేము ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాము. మా దగ్గర 150 ఎంప్లాయీస్ ఉన్నారు. మా దగ్గర కప్పు, కోన్, ఆల్ నావెల్టీస్ ఉంటాయండి. బల్క్ ప్రొడక్షన్ కూడా చేస్తాము.
గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర 102వ మహోత్సవాలు నేటి నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కేథోలిక పీఠం బిషప్ తెలగతోటి రాజారావు, మాన్సన్యూర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, గుణదల పుణ్యక్షేత్రం రెక్టర్ ఏలేటి విలియం జయరాజ్ తదితర గురువులు జ్యోతి వెలిగించి వేడుకలకు అంకురార్పణ చేశారు. మత పెద్దలు ప్రారంభం సందర్భంగా పవిత్ర సమిష్టి దివ్య పూజా బలి సమర్పించి భక్తులకు దివ్య సత్ప్రసాదం అందజేశారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన గుణదల మేరీమాత వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ భారతదేశం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చే ఈ 3 రోజుల ఉత్సవాలను విజయవాడ కేథోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా బిషప్ రాజారావు నేతృత్వంలో వికార్ జనరల్ ఫాదర్ ఎం గాబ్రియల్, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజు మరియు ఇతర ఆధ్యాత్మిక గురువులు కలిసి సమీక్షి దివ్య బలి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం భక్తులను ఉద్దేశించి బిషప్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా సర్వ మానవ సౌభ్రాతృత్వానికి గుణదల క్షేత్రం ప్రతీకగా నిలుస్తోందని కొనియాడారు. ఉత్సవ నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో ఆలయ కమిటీ మరియు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కొండపైకి వెళ్లే మార్గమంతా భక్తుల ప్రార్థనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. గత 9 రోజుల నుండి నవదిన జపాలతో ఈ సంవత్సరం లూర్దుమాత గుణదల లూర్దుమాత ఉత్సవాలు ప్రారంభించాం. కానీ ఈరోజు చివరి 3 రోజులు చాలా ముఖ్యమైన ప్రార్థనలతో దివ్య పూజలతో ఈ ఉత్సవాలు కొనసాగిస్తున్నాం. ఈరోజు దివ్య పూజకు చాలామంది భక్తులు విచ్చేశారు. మాకు ప్రత్యేకమైన చాలా ఇది ప్రార్థనా సమయం. అందుకే భక్తులు మా మేత్రాసనం నుండి అంటే విజయవాడ నుండి అదేవిధంగా మిగిలిన రాష్ట్రాల నుండి చాలామంది ఇందులో పాల్గొంటూ ఉంటారు. గత 102 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది, వస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా దగ్గర 10-12 లక్షల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. ఈ పూజల్లో చాలామంది గురువులు, ముఖ్యంగా కథోలిక గురువులు విజయవాడ, గుంటూరు అదేవిధంగా ప్రక్కనున్న మేత్రాసాల నుంచి వస్తూ ఉన్నారు. ఇది మా అందరికీ చాలా శుభమైన మంచి కార్యం. అదేవిధంగా మేమే కాదు, వాళ్ళే కాదు, ఇక్కడున్న చుట్టుప్రక్కల ఉన్న భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఇందులో పాల్గొంటూ ఉన్నారు. ఆ దేవాది దేవునికి స్తుతులు, త్రియేక దేవునికి స్తోత్రాలు, మరీ తల్లికి వందనాలు. ప్రతి సంవత్సరం ఈ 9, 10, 11 తేదీల్లో గుణదల మాత మహోత్సవాలు దేవునికి స్తోత్రంగాను మహిమకరంగాను మానవాళ్ళందరికీ కూడా దీవెనకరంగా మరీ తల్లి యొక్క ప్రార్థన ద్వారా జరుపుకోవడం అనేటువంటిది గుణదలో ఉన్నటువంటి ఆనవాయితీ. మరి ప్రారంభించుకున్నాం ఈరోజు ప్రార్థనలు, పూజల ద్వారా దేవునికి ఆరాధనలు చెల్లించడం ద్వారా. అయితే ఈ ప్రార్థనలో ప్రధానంగా దురదృష్టకరమైనటువంటి అంశాలు ఏంటంటే భర్త నుండి అనగా తల్లి ప్రసవించిన దగ్గర నుంచి కూడా కొంతమంది పిల్లలు చాలా అక్యూట్ డిసీజెస్తో పుడుతూ ఉన్నారు. కారణాలు ఏమిటి అనేటువంటిది ఆలోచన చేసినప్పటికీ మానవ జీవిత విధానంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష వెల్లడించారు. న్యాయవాదులపై దాడులు చేసి చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్వకేట్ స్వప్న దాడి నేపథ్యంలోనే ప్రాణాలు కోల్పోయిందన్నారు. కేవలం పోలీసుల వైఫల్యం వల్లే ఆమెపై దాడి జరిగిందని వెల్లడించారు. సోమవారం బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది స్వప్న హత్యకు నిరసనగా కోర్టు విధులను బహిష్కరించి కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో న్యాయం కోసం పోరాటం చేస్తున్న న్యాయవాదులపై దాడులు చేసి చంపుతున్నారన్నారు. దాడి నేపథ్యంలోని న్యాయవాది స్వప్న ప్రాణాలు కోల్పోయిందన్నారు. న్యాయవాదులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని,
వారిపై దాడులు చేయడం సరైన విధానం కాదన్నారు. స్వప్నపై దాడి కేవలం పోలీసుల వైఫల్యం వల్లే జరిగిందన్నారు. అనంతరం స్వప్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వీ వాంట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటూ నినాదాలు చేశారు. ఈరోజు మేము బెజవాడ బార్ అసోసియేషన్ బాయ్కాట్ చేస్తుందండి. కోర్టు విధుల్ని మేము బహిష్కరించి ఈ చేవెళ్ల న్యాయవాది అయిన స్వప్న గారికి నివాళులు అర్పించడం కోసం బెజవాడ బార్ అసోసియేషన్ అంతా కోర్టులు బాయ్కాట్ చేసి ఆమెకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. కేవలం పోలీసు వారి అశ్రద్ధ వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. గతంలో ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆస్తి తగాదాల్లో మా అన్నయ్య నా మీద చంప ప్రయత్నం చేస్తున్నారని చెప్పి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చారండి. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆమె ఇంటికి వెళ్తుంటే కొందరు దుండగులు ఆమెను వెంబడించారు. ఆ టైంలో కూడా ఒకసారి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. సివిల్ కేసుల్లో కూడా పోలీసు వాళ్ళు అశ్రద్ధ చేస్తున్నారని కాదు, సివిల్ కేసుల్లో పోలీసు వాళ్ళు చాలా వాటిలో ఇంటర్ఫియర్ అవుతున్నారు. నాకు ప్రాణహాని ఉందని చెప్పి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చిన స్వప్న మేడం గారికి ఎటువంటి న్యాయం చేయలేదు. చివరికి ఆస్తి తగాదాలో ఆమె ప్రాణం తీశారు. దాని మీద చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయడం కోసం పోలీసు వారు వచ్చారే తప్ప బతికుండం కూడా ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఏంటి అని విచారించలేదు. ఈరోజు మా తోటి మిత్రురాలు అలాగే ప్రముఖ న్యాయవాది స్వప్న గారు 34 ఏళ్లకే చనిపోవడానికి కారణం వ్యవస్థ యొక్క అశ్రద్ధ. చట్టాన్ని కాపాడటం కోసం న్యాయవాది వృత్తిని చేపట్టి రాజ్యాంగం చేతిలో పట్టుకొని మేము కక్షిదారుల కోసం కక్ష పడుతూ ఉంటామండి. అలాంటి టైంలో కూడా మాకు ఇబ్బంది ఉందని చెప్పి పోలీసు వ్యవస్థ దగ్గరికి వెళ్తే పోలీసు వారు సహాయం చేయకపోగా ఎదుటి వాటిని ప్రోత్సహించే విధంగా పట్టించుకోలేదు. 3 సార్లు కంప్లైంట్ ఇచ్చారు. 3 సార్లు కూడా స్వప్న గారి కోసం ఎటువంటి పోలీసు వ్యవస్థ పనిచేయలేదు. చివరికి ఆమె ప్రాణం పోయింది. పోస్ట్ మార్టం చేస్తే మళ్ళీ తిరిగి వచ్చిద్దా మనిషి? ముందుగానే చర్య తీసుకోవాలండి, ప్రాణం కాపాడాలి. గత 40 ఏళ్ల నుండి న్యాయ వృత్తి రంగంలో రాణిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని ప్రముఖ న్యాయవాది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జాతీయ కార్యదర్శి చలసాని అజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 13న జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 4వ నెంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరంలోని కోర్టు ప్రాంగణంలోని బెజవాడ బార్ కౌన్సిల్ కార్యాలయం వద్ద బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న చలసాని అజయ్ కుమార్ న్యాయవాదులను ఓటును అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును మొదటి ప్రాధాన్యతగా 4వ నెంబర్పై వేసి బలపరచాలని కోరారు. జూనియర్ న్యాయవాదులకు శిక్షణ తరగతులతో పాటు అనేక సేవా కార్యక్రమాలను చేయడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా మహమ్మారి కరోనా సమయంలో వేలాది మంది ప్రజల పక్షాన కోర్టుకు వెళ్లి వారి నివాసాలకు వెళ్లే విధంగా ప్రభుత్వం ప్రజలకు సౌకర్యం కల్పించాలని అప్పీల్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న రాష్ట్ర స్థాయి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో న్యాయవాదులందరూ వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని తన విజయం కోసం 4వ నెంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు ఈ నెల 13వ తారీఖు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. దాదాపు 7 సీట్స్ మహిళల కోసం రిజర్వేషన్ చేయడం జరిగింది ఈసారి సుప్రీంకోర్టు వారి నిర్ణయం ప్రకారం. కాబట్టి దాదాపు 18 సీట్లకే పోటీ జరుగుతూ ఉంది. 7 సీట్లు 5 సీట్లు మహిళలు కేటాయించడం జరిగింది. 23 సీట్లలో 25 సీట్లు 2 సీట్లు ఆల్రెడీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అపాయింట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ న్యాయవాదుల హక్కుల పరిరక్షణ అనేది ప్రథమ బాధ్యత. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం న్యాయవాదులకి పరిరక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ యాక్ట్ 2023 ఆఫ్ ది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది పార్లమెంట్లో ఈసారి ప్రవేశపెడతామని చెప్తున్నారు. 2023ని ఈ సంవత్సరం అయితే కనుక న్యాయవాదుల మీద దాడులు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అనేక మంది న్యాయవాదులను దేశవ్యాప్తంగా దాడులు చేస్తూ ఉన్నారు, పోలీసులతో సహా అనేక మంది. అలాగే నిన్న కూడా ఒక మహిళా న్యాయవాదిని హత్య చేయడం జరిగింది. అంతకుముందు ఒక మహిళా న్యాయవాదిని వారి భర్తని కోర్టుకు వెళ్తాడుగా మర్డర్ చేయడం జరిగింది హైదరాబాద్లో. ఇట్లా అనేక ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి.
వీటన్నిటి నుంచి రక్షణ కల్పించడం కోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు జరపాలని చెప్పి బార్ కౌన్సిల్ లాస్ట్ టైం తీర్మానం చేయడం జరిగింది. అలాగే మన దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫున విజయవాడలో అందరికీ కూడా మంచినీళ్ళు అందజేయడం జరుగుతోంది. అలాగే ప్రతి సంవత్సరం బటర్ మిల్క్ క్యాంప్ ఒకటి పెడుతున్నాం సమ్మర్లో. అలాగే ప్రతి సంవత్సరం అనేక ఏబిఏ ఎగ్జామ్ కానీ వాళ్ళకి మోడల్ ఎగ్జామినేషన్ కానీ, అలాగే మ్యాజిస్ట్రేట్స్కి మోడల్ ఎగ్జామినేషన్ కానీ, అలాగే ఏపీపీ మోడల్ ఎగ్జామ్స్ కానీ ఇట్లా అనేక రకాలు కార్యక్రమాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జూనియర్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం కోసం, జూనియర్ ఎడ్యుకేషన్ని పరీక్షలకు సన్నద్ధం చేయడం కోసం కృషి చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా మన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ద్వారా చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతోంది. బీసీల కులగణన చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు విజిఆర్ నారగోని వెల్లడించారు. బీసీల కులగణన చేపట్టాలని ఫిబ్రవరి 28న విజయవాడలోని ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి అన్ని ప్రజా సంఘాలు, పార్టీలు మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అధ్యక్షులు విజిఆర్ నారగోని ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కన్వీనర్ వేల్పూరి శ్రీనివాసరావు, అధ్యక్షులు అనుమోలు విజయ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు పొట్లూరి దేవి, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ కోఆర్డినేటర్ జయబాబు తదితరులు పాల్గొని మాట్లాడుతూ కులగణన జరిగితేనే బీసీల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కులగణన చేపట్టాలన్నారు. కులగణన చేయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు మార్చి మొదటి వారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీసీలు హాజరవుతారని, ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రయోజనాల కోసం నిలబడాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో మార్చి మొదటి వారము లేదా రెండో వారంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి సమ్మేళనంలో మరి మొత్తం భారతదేశంలో ఉన్న ఓబీసీ సమాజం అంతా కూడా రాబోతుంది. అక్కడ మరి అన్ని జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ నాయకులందరినీ కూడా దాంట్లో పిలవబోతున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి నామినేటెడ్ పదవులలో కానీ, బడ్జెట్లో కానీ, మరి ఇతరత్ర బడుగు బలహీన వర్గాలకు దక్కాల్సినటువంటి వాటలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. ఏ ఒక్క అంశాన్ని కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు. కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు చాలా మరి ఉన్నాయి, వాటికి నిధులు లేకుండానే ఉన్నాయి, ఆఫీసులే లేవు, కార్యాలయాలే లేనటువంటి పరిస్థితి ఉంది. మరి రుణాలు మంజూరు చేసుకునే విధంగా బడ్జెట్ కూడా కార్పొరేషన్లకు సరైన బడ్జెట్ లేదు, డైరెక్టర్లు లేరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత 9 నెలల పాలనపై మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు, అంధకారం నుంచి రాష్ట్రాన్ని బయటపడేశామని వెల్లడించిన సీఎం. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిగమించి ముందుకు వెళ్తున్నామని వ్యాఖ్య. అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు నిబద్ధతతో పనిచేయాలని సూచించిన ఉప ముఖ్యమంత్రి. ప్రసిద్ధ గుణదల మేరీమాత ఉత్సవాలతో నగరంలో నెలకొన్న ఆధ్యాత్మిక సందడి. ఘనంగా ప్రారంభమైన గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర 102వ మహోత్సవం. భారీగా తరలి వస్తున్న భక్తజన. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.